తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడను మహోన్నతుడను పరిశుద్ధుడను నిత్య నివాసమైన యేసయ్యా, నీ పరిశుద్ధమైన ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రం. నాయనా, మా జీవితంలో మరి ఒక క్రిస్మస్ పండగ కొరకై నీ కృపను మాకు అనుగ్రహించినందుకని స్తోత్రములు. ఈ క్రిస్మస్ పండగ కొరకై ఎంతోమంది వ్యక్తులు, ఎంతోమంది విశ్వాసులు, ఎన్నో కుటుంబాలు, ఎన్నో సంఘాలు, ఎన్నో దేశాలు, పరిశుద్ధాత్మదేవ ఎంతోమంది తమను తాము సిద్ధపరచుకొని నీ సన్నిధిలో కనపడాలని చెప్పి ఆశపడుతూ బిడ్డలందరూ కూడా వస్తుండగా మీ దాసులమైన మమ్మల్ని శిలువచారణం మరుగుపరుచుకొని బిడ్డల యొక్క జీవితాల్లో నీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి. ఏ ఒక్కరు కూడా అనాలోచితంగా కానీ ప్రభువా ఎవరు కూడా అవివేకంతో కానీ ఉండకుండా సహాయం చేయండి. ఏ ఉద్దేశం చేత నీ మందిరంలోకి వస్తున్నారో, ఏ ఉద్దేశం చేత నీ వాక్యాన్ని వినాలని ఆశపడుతున్నారో, ఏ ఉద్దేశం చేత ప్రభువా నువ్వు ఆ బిడ్డలను తోడుకొని వచ్చావో అటు నీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ సహాయం చేయండి, కనికరించండి, కృప చూపండి. సేవకులమైన మమ్మల్ని అందరినీ కొన్ని సిలువచారణ మరుగుపరచండి. ఎంతోమంది బిడ్డలు క్రిస్మస్ సందేశం కొరకు ఎదురు చూస్తున్నారు. ఎంతోమంది సేవకులు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడుతున్నారు. ఎంతోమంది దైవజనులు ప్రభువా నీ వాక్యమును ఎలా ప్రకటించాలో అని చెప్పి నాయన పరిశుద్ధాత్మదేవ నీ సన్నిధి కొరకై ప్రాధాయపడుతుండగా నీ సేవకులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ పరిశుద్ధాత్మాభిషేకం చేత ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ క్రిస్మస్ సందేశంను క్రియారూపకంగా జరగట కృప చూపించమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సంఘం అంతటికీ మరి ముఖ్యంగా మరి దేవుని బిడ్డలైన వారికి, సహోదరులకు మీ అందరికి కూడా మరి డోర్నకల్ అధ్యక్ష మండలం పక్షంన, పార్సిబంధం పాస్టర్ పక్షంన, నా కుటుంబం పక్షంన, దైవ సేవకులకు, సహోదరులకు, విశ్వాసులకు, ప్రియులైనటువంటి వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి మన జీవితంలో ఎన్నో క్రిస్మస్ పండుగలు అయిపోతున్నాయి. ఎన్నో క్రిస్మస్ పండుగలకి ఎన్నో ప్రసంగాలు మనం వింటున్నాం. ప్రతి క్రిస్మస్ పండుగ రోజు ఇది నిజమైన క్రిస్మస్ పండుగ ఉండాలి, ఇది నిజమైన క్రిస్మస్, ఇది నిజమైన క్రిస్మస్ అని చెప్పి మనం అందరం కూడా ప్రతి సంవత్సరం ఇది నిజమైంది, ఇది నిజమైంది అని చెప్పేసి అనుకుంటూనే మనం ఏం చేస్తున్నామంటే క్రిస్మస్ అయిన తర్వాత తిరిగి మనం మామూలుగా అయిపోతున్నాం. క్రిస్మస్ పండుగ రోజు ఆ వాక్యం విన్నంతసేపు లేదా దేవాలయంలో ఉన్నంతసేపు అందరం చాలా చక్కగా, నమ్రతగా, భయముతో, భక్తితో, సంతోషంతో, మరి డెకరేషన్లతో, మరి లైటింగ్స్తో, సౌండ్ సిస్టంతో ఇన్ని అట్టహాసాలు చేస్తున్నాం. కానీ ఒక విషయం నీతో పంచుకుంటాను. అదేంటంటే ఏథెన్స్ పట్టణస్థులు ఉంటారు, వారు ఎప్పుడు కూడా ఒక కొత్త సంగతి కావాలని చెప్పి ఎదురు చూస్తుంటారు. అపోస్తుల కార్యములు 17 అధ్యాయాలు మీకు దొరుకుతుంది. ఏథెన్స్లో ఉన్నటువంటి పట్టణస్థులు ఎప్పుడు ఏదో కొత్త సంగతి వినటయందును, ఏదో కొత్త సంగతిని బోధించటందును, సంథింగ్ షుడ్ బి న్యూ, వాళ్ళ కాలం వెళ్ళబుచ్చుండి ఉంటుంది. ఒక్కసారి మీరు నా కోసం ఆ యొక్క అపోస్తల కార్యములు 17వ అధ్యాయాన్ని మీరు ఒకసారి చూడండి దయచేసి. ఓకేనా? అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 21వ వచనం చూడండి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 21వ వచనంలో ఏథెన్స్ వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును మాత్రమే తమ కాలంను గడుపుచుండువారు. ఏథెన్స్ పట్టణస్థులకి ఏం కావాలి అని అంటే ఏదన్నా కొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును మాత్రమే
కాలము గడుపుచుందురు. ఈరోజు దేవుడు మన జీవితాలతో కూడా ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఏంటి అనంటే, ఎన్నో సంఘాల్లో ఈరోజు క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది. కానీ ఈ క్రిస్మస్ ఆరాధన కొరకు కొన్ని కోట్ల దేవాలయాలు, ప్రపంచం మొత్తం గురించి నేను మాట్లాడుతున్నాను, కొన్ని వందల కోట్ల దేవాలయాలు క్రిస్మస్ కొరకు సున్నమేయబడుతున్నాయి. కొన్ని వందల కోట్ల దేవాలయాలు డెకరేషన్ చేయబడుతున్నాయి. కొన్ని వందల కోట్ల దేవాలయాలు లైటింగ్ చేయబడుతున్నాయి. డెకరేషన్లు, సున్నము, తర్వాత లైటింగ్, సౌండ్ సిస్టమ్, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇవన్నీ దేవుని యొక్క సన్నిధి కొరకు మనం చేస్తున్నాం, కరెక్టే. కానీ అక్కడ మనం చూసినట్టయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత డబ్బు సంపాదిస్తున్నామంటే, పోయిన క్రిస్మస్ పండగకి ఎంత చందా వచ్చింది, ఈ సంవత్సరం ఎంత వచ్చింది, పెరిగిందా తగ్గిందా? ఎప్పుడైనా పెరుగుద్దే తప్ప తగ్గడం అనేది మనం చూడం. అయితే ఒక విషయం అంటే, చందా చూడడానికి, డెకరేషన్ చూడడానికి, ఖర్చులు పెట్టడానికి ఇవి క్రిస్మస్ పండుగలో దేవుని రాజ్యంలోని చేర్చమని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాం. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను ఏంటంటే, ఎంత టర్న్ ఓవర్ అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది. ఒక క్రిస్మస్ పండగకి కొన్ని వందల కోట్ల మంది దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్నారు. ఒక క్రీస్తు జన్మదినము, మన క్రైస్తవులందరూ కూడా ఇదొక్కటే పండగ. నా భాషలో చెప్పండి, ఇదొక్కటే పండగ. మిగిలిన ఏంటంటే కోత పండగ, జనవరి, గుడ్ ఫ్రైడే, ఈస్టర్, ఇవన్నీ ఎవరంత పెద్ద సీరియస్గా తలంచరు. కానీ క్రిస్మస్ పండగ అనగానే తప్పనిసరిగా కుటుంబంలో అన్నీ కలుసుకుంటాం. ఒక సేవకునిగా, ఒక క్రైస్తవునిగా, ఒక సహోదరునిగా నాకు ఉన్నటువంటి అనుభవం కూడా అదే. క్రిస్మస్ వచ్చిందంటే అమ్మ నాన్నలను కలవాలి, అక్క చెల్లెలను కలవాలి, అందరినీ కలవాలని చెప్పి ఒకదానికొకటి మనం చేస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే క్రిస్మస్ పండగ అనేది మన యొక్క కుటుంబముల కలయిక, కుటుంబములతో, పిల్లలతో సంతోషించేటువంటి ఒక గొప్ప పండగ. దీనులైన వారు సంతోషిస్తున్నారు. బహుమతులు తీసుకున్నప్పుడు కొంతమంది సంతోషిస్తున్నారు. మరి బహుమతులు ఇవ్వడానికి కొంతమంది సంతోషపడుతున్నారు. ఇది ఒక గొప్ప ఈవెంట్. ఇట్స్ ఏ ఫ్యామిలీ ఈవెంట్. ఒక కుటుంబంలో జరిగేటువంటి, ఒక సంఘంలో జరిగేటువంటి ఒక గొప్ప సంతోషకరమైనటువంటి సందర్భం. ఇంకా దీన్ని ఏది కూడా మాటల్లో నేను వర్ణించి చెప్పలేను. కానీ ఈ దినము మన కొరకు ఇవ్వబడేటువంటి అంశంలోనికి వెళ్ళిపోదాం. మన అంశం ఏంటంటే, సమాధాన రాజుకు నివాసము కనుగొనుట. సమాధాన రాజుకి నివాసము కనుగొనుట అనేటువంటి అంశాన్ని ఉంది. ఇది క్రిస్మస్ సందేశం. ఇది క్రిస్మస్ సందేశం. ఈ క్రిస్మస్ సందేశంలో అంశం ఏంటంటే, సమాధాన రాజుకి నివాసము కనుగొనుట. ఫైండింగ్ స్పేస్ ఫర్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. ఫైండింగ్ స్పేస్ ఫర్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. సమాధాన రాజుకి నివాసము కనుగొనుట అనేటువంటి అంశం చదివినప్పుడు నాకు ఒక ప్రక్క చాలా సంతోషం అనిపించింది. సమాధాన రాజుకి ఆ యొక్క నివాసం కనుగొనుట అనే అంశానికి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం నుంచి 7వ వచనం వరకు, ఐజయా, బుక్ ఆఫ్ ఐజయా 9th chapter verses 2 to 7, కీర్తనలు 85వ కీర్తన 8 నుంచి 13 వరకు, కీర్తనలు 85 8 నుంచి 13 వరకు, ఎఫెసీ 1వ అధ్యాయము 3 నుంచి 14, లూకాసు వార్త 2వ అధ్యాయము
1 నుంచి 14 వచనాలు మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ బైబిల్ పాఠాలను అనుసరించి మనకు ఇవ్వబడ్డ అంశం అంటే సమాధాన రాజుకి మనము నివాసమును కనుగొనాలని చెప్పేసి అని అక్కడ చెప్తున్నాడు. అక్కడ సమాధాన రాజుకి నివాసం కనుగొనటానికి అంశాన్ని గురించి చెప్తూ నేను మీకు మొట్టమొదటిగా కొన్ని విషయాలు చెప్పి చివరిగా నేను మీకు 7 విషయాలు చెప్తాను. ఓకే కదా? ఇన్ జనరల్గా సామాన్యంగా ఏం చేస్తామంటే క్రిస్టమస్ పండగ కాబట్టి మనం ఏం చెప్తామంటే సమాధాన రాజుకి నివాసం కనుగొనట అని అంటే సమాధాన రాజు నివసించడానికి మనం ఏం చేయాలి అని అంటే ఆయనకి సత్రంలో స్థలం లేనందున పశువుల పాకలో ఆయన్ని పరుండపెట్టిరి అనే అంశం తీసుకుంటాం. సత్రంలో ఏం లేదు అంటే స్థలం లేదు అని చెప్పేసి అని. ఓకేనా? స్థలం లేదు కాబట్టి పశువుల పాకలో పరుండబెట్టాడు. ఓకే, ఇట్స్ ఓకే, ఇది మంచిదే. నెక్స్ట్ ఏం చెప్తాం? ఆయనకు పశువుల పాకలో స్థలం లేదు కాబట్టి మరి నీ హృదయంలో స్థలం ఇస్తావా అని చెప్తాం. నేను మళ్ళీ మీకు చెప్తానంటే ఈ సమాధాన రాజు ఎటువంటి నివాసంలో ఉండేవాడు, ఎటువంటి నివాసంలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు, ఈ 2 విషయాలు మనం గమనించాలి. 2 భాగాలు మీరు గమనించాలి. ఈ సమాధానపు రాజు ఎవరు? ఈ ప్రిన్స్ ఆఫ్ పీస్ ఎటువంటి స్థలాల్లో ఉన్నాడు? అసలు ఆయన ఎటువంటి స్థలాల్లో ఉండడానికి, ఎటువంటి నివాసంలో ఉండడానికి ఇష్టపడతాడు, అది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు జన్మదినం అప్పుడు 2 నివాసాలు ఉన్నాయి. ఒకటి హేరోదు నివాసం ఉంది. ఓకేనా? హేరోదు నివాసం ఉంది, అది రాజు యొక్క ప్యాలెస్ ఉంది. ఆ రాజ భవనంలో ఎంతోమంది సైనికులు, ఎన్నో ప్రొటెక్షన్స్ ఉన్నాయి. అది ఒక స్థలం, ఆయన జన్మించే స్థలం. ఇంకో స్థలం ఉంది, పశువుల పాకలో ఆయన పరుండబెట్టబడ్డాడు, అదొక స్థలం ఉంది. ఓకే కదా? అది నివాసమే, ఇది నివాసమే. ఇది రాజులు నివసించే నివాసము, అది పశువులు నివసించే నివాసం. ఆయన కోరుకుంటే, ఆయన మాట మాత్రం సెలవిస్తే ఆ రాజభవనం ఏముంది, ఇంకా అంతకంటే ఉన్నతంగా కూడా ఆయన ఉండవచ్చు. కానీ ఆయన ప్రణాళికలు వేరు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు అని చెప్పేసి అన్నాడు. అక్కడ మనం చూసినట్టయితే మనం జాగ్రత్తగా కొన్ని విషయాలు గమనిస్తాం. ఈ సమాధానపు రాజు ఎటువంటి నివాస స్థలంలో ఉండేవాడు, అసలు ఎక్కడుంటాడు ఆయన? ఓకే, ఆ తర్వాత ఎక్కడ నివసించడానికి ఆయన ఇష్టపడతాడు? మీకు కొంచెం అర్థమైందో లేదో, ఆయన అసలు ఎటువంటి స్థలంలో నివసించడానికి ఇష్టపడతాడు? ఆయన నివాసము ఎక్కడుంది, ఆయన నివాసం ఎక్కడుంటే ఆయన ఎక్కడ ఉండాలని చెప్పి ఆశపడుతున్నాడు. మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి పాఠంలో మనం చూస్తున్నాం, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఇది అందరికి కూడా ప్రతిసారి ఎంతోమంది దైవజనులు, ఇంగ్లీష్లో వాళ్ళు, తెలుగులో వాళ్ళు, హిందీలో వాళ్ళు, ఆ మొత్తం ప్రపంచ భాషల్లో ఉన్న వాళ్ళందరూ కూడా యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. మహామహులు, వేదాంతులు, థియోలజియన్స్, ఎంతోమంది విశ్వాసులు, పరిశుద్ధాత్మకులు అందరూ కూడా క్రిస్టమస్కి మ్యాక్సిమం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. నా జీవితంలో ఈ వచనము ఒక గొప్ప కార్యాన్ని, ఒక మలుపుని తీసుకొచ్చింది. నేను మచిలీపట్నం నోబుల్ కాలేజీలో చదువుతున్న దినాల్లో ఆ క్లార్క్ హాస్టల్ పక్కనే కర్మేల్ ప్రార్థన మందిరం అని ఒకటి ఉండేది.
ఆ కర్మేల్ ప్రార్థనా మందిరంలో ఆ గోడ మీద, చర్చి గోడ మీద, కాంపౌండ్ వాల్ మీద ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును అనుంది. నేను ఆ వాక్యం చదివినప్పుడు చిన్న వయసులో, నేనప్పుడు దాదాపు అంటే 15వ సంవత్సరం. ఓకే, ఆ వాక్యం చదివినాక నేనేమనుకుంటే అక్కడ పేర్లు ఉండాలి కదా, పేరు అని ఉంది ఏంటి అని చెప్పేసి అని ఈ పాస్టర్ గారిని కలిసి మాట్లాడదామని అనుకుంటాను, ఏదో పెద్ద థియాలజన్ లాగా. కానీ దేవుడు నాకేం చెప్తుందంటే, ఆ పాస్టర్ గారిని అడిగే బదులు ఆ యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం నువ్వే బైబిల్ తీసి చూసుకోవచ్చు కదా అన్నప్పుడు నేను చూశాను. అక్కడ ఆ రోజే నేను ఆ వాక్యం కంటత పెట్టుకున్నాను, కంటత వచ్చేసింది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. పేర్లు కాదు, పేరు. ఓకేనా? దీన్ని మనం అర్థం చేసుకుంటే ఇది అంతా కూడా ఒక్క వ్యక్తికే పెట్టబడిన ఒకే పేరు. ఓకేనా? అంటే ఈ సమాధానకర్తయగు అధిపతి అని చెప్పేసి అనే మాట మనం చూసినప్పుడు, సమాధానం అనే మాటకి హెబ్రీ భాషలో ఏముందంటే షాలోమ్. నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పాను కదా, ఎరు షాలోమ్. ఎరు అంటే దేవుడు, షాలోమ్ అంటే సమాధానము. ఎరు షాలోమ్ అంటే దేవుని సమాధానం. మనం యెరూషలేం పట్టణం అంటాం కదా, ఆ యెరూషలేం అనే మాటకు అర్థమంటే దేవుని సమాధానము. అందుకే యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురండి, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయండి అని చెప్పి దావీదు చెప్తున్నాడు. ఎందుకంటే యెరూషలేం అనేది దేవుని సమాధానం. ఇప్పుడు నేనేం చెప్తా అంటే సమాధానపు రాజు. ఎవరు ఈ సమాధానపు రాజు అనంటే యేసుక్రీస్తు. క్రైస్ట్ ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. ఇక్కడ మనం చూడాల్సిన విషయం అంటే ఈ యెషయా గ్రంథము ఆ యొక్క 9వ అధ్యాయం 5-6 వచనం, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడును, అతని భుజం మీద రాజ్యభారమును. రాజ్యము అనేది ప్రభుత్వము, పరిపాలనకు సంబంధించింది. పరిపాలన అనేది బాధ్యతకు సంబంధించింది. మీరేం కంగారు పడకండి, ఒక్కొక్క మాట చెప్తున్నారు కదా. రాజ్యము అనేది ప్రభుత్వం, పరిపాలనకు సంబంధించింది. అతని భుజం మీద రాజ్యభారమును అని చెప్పేసి ఉంది. మనం ఒకసారి హిందూయిజంలో చూస్తే తల నుంచి బ్రాహ్మణులు, భుజాల నుంచి క్షత్రియులు కదా, వైష్ణులు, శైవ్యులు, ఆ తర్వాత పంచములు, ఇవన్నీ మనం చూస్తున్నాం. కానీ అక్కడ మనం చూస్తే క్షత్రియులు అనే మాటకు వచ్చే వరకు భుజాలని చూపిస్తున్నాడు. ఏదైనా బరువు మొయ్యాలంటే భుజాల మీదనే. ఒకటి మర్చిపోకండి, గుమ్మడికాయ దొంగేవాడు అంటే భుజాలు తడుముకున్నాడు అంటారు కదా. అంటే బరువు ఏదైనా మొయ్యాలంటే భుజాలతోటే కదా మోసేది. మీరేం టర్న్ అవ్వకండి, నవ్వుకోవడానికి జస్ట్ ఫర్ ఫన్ అంతే. నేనేం చెప్తా అంటే భుజముల మీద రాజ్యభారం ఉంటుంది. రాజ్య పరిపాలన అనేది బాధ్యతతో కూడింది. రాజ్య పరిపాలనలో 2 విషయాలు మనకు కావాలి. మొదటిది ఏంటంటే నీతి, రెండవది ఏంటంటే సమాధానం. రాజ్య పరిపాలనలో ఎప్పుడైతే రైచియస్నెస్ ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా సమాధానం, పీస్ అనేది వస్తుంది. వేర్ దెర్ ఇస్ రైచియస్నెస్ దెర్ ఇస్ పీస్. నీతి ఉంటేనే సమాధానం ఉంటుంది. నీతి లేని కాడ సమాధానము ఉండదు. యెషయా గ్రంథం 57వ అధ్యాయము, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 21వ వచనం మనం చూస్తే, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. దుష్టులకు నెమ్మది ఉండదని చెప్పి నా దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్టయితే
ఎంత బాధాకరమైన విషయం మీరు చూడండి. దుష్టులకు నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. అంటే అర్థం ఏంటంటే సమాధానం లేదు అని అంటే అక్కడ ఖచ్చితంగా దుష్టత్వం ఉన్నది అని చెప్పి అర్థం. ఎందుకు సమాధానం లేదంటే దుష్టతకు నెమ్మది ఉండదని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు దేవుడు స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే నెమ్మది లేదు అనంటే, సమాధానం లేదు అనంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. దుష్టత్వం ఎక్కడో ఉంది కాబట్టే ఇక్కడ వెలుగు లేదు అంటే చీకటి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. పిల్లరా, నీ సమాధానము నది వలె ప్రవహిస్తుందని చెప్పి చెప్తున్నాడు. ఇక్కడ మనం చూద్దాం, ఈ సమాధానపు రాజు 3 విషయాలను మీకు జ్ఞాపకం చేస్తాను. సమాధాన కర్తయగు అధిపతి. కర్త అంటే క్రియ చేయవాడు, అధిపతి అంటే పరిపాలించేవాడు. కర్త అంటే సృష్టికర్త, రక్షణకర్త కదా. సమాధానకర్త అంటే కర్త అంటే కార్యకర్త, కర్త అంటే క్రియ చేయవాడు. సమాధాన కర్తయగు అధిపతి. ఇది యేసు ప్రభు పుట్టక ముందే చెప్పబడ్డది. యేసు ప్రభు పుట్టక ముందే ఆయన యొక్క పరిపాలన విధానాన్ని గురించి సమాధానకర్త అధిపతి అని చెప్పి ఆయన గురించిన ప్రవచనం. ఆ ప్రవచనమైనాక 720 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు పుట్టినట్టుగా మనం చూస్తున్నాం. 720 సంవత్సరాల క్రితమే ప్రవక్త అయినటువంటి యెషయా ఈ యొక్క సమాధానకర్త అధిపతిని గురించి చెప్తున్నాడు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది. సమాధానం అనేది ఆత్మఫలంలో ఒక భాగం. నిన్న మీకు చెప్పాను కదా సంతోషం గురించి. ప్రేమ, సంతోషము, సమాధానం. ఆత్మ అంటే ఎవరంటే గాడ్ ఈ స్పిరిట్, దేవుడు ఆత్మ కనుక. సో వేర్ దెర్ ఇస్ స్పిరిట్ ఆఫ్ గాడ్ దెర్ ఇస్ పీస్. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ సమాధానం ఉంటుంది. నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పాను కదా. ఒకసారి మనము రోమా 14:17 మనం చూస్తే దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మందలి ఆనందమునైనది. దిస్ ఈజ్ కాల్డ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఏంటి? మొదట నీతి, రెండోది సమాధానము, మూడవది పరిశుద్ధాత్మందలి ఆనందం. వేర్ దెర్ ఇస్ రైచియస్నెస్, వేర్ దెర్ ఇస్ పీస్, అవునా, వేర్ దెర్ ఇస్ ద జాయ్ ఆఫ్ హోలీ స్పిరిట్, దట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అదే దేవుని యొక్క రాజ్యం. నీ హృదయంలో నీతి ఉంటే, నీ యొక్క హృదయంలో సమాధానం ఉంటే, నీ హృదయంలో పరిశుద్ధాత్మందలి ఆనందం ఉంటే నీవే దేవుని రాజ్యం. ఈ దేవుని రాజ్యాన్ని గురించి, ఈ నీతి రాజ్యాన్ని గురించి, ఈ సమాధాన రాజ్యాన్ని గురించి, ఈ పరిశుద్ధాత్మందలి ఆనందంతో కూడిన రాజ్యాన్ని గురించి బాప్తిసమిచ్చి యోహాను చెప్పేశాడు కదా. ఈ సమాధాన రాజ్యం గురించి యేసు ప్రభు కూడా మార్కు సువార్త 1:15 చెప్తున్నాడు. కాలం సంపూర్ణమైంది, దేవుని రాజ్యం ఏంటి దేవుని రాజ్యం అనంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మందలి ఆనందం. అతని భుజం మీద రాజ్యభారం ఉన్నట్టు అర్థమంటే ఈ భారముతో కూడిన రాజ్యంలో నీతి ఉంది, సమాధానం ఉంది, పరిశుద్ధాత్మందలి ఆనందం ఉంది. అందుకే యేసు ప్రభు లూకాసు వార్త 17:26 చెప్తాడు. ఏమనంటే దేవుని రాజ్యము మీ మధ్యలోనే ఉందంటాడు. ఆ మాట చెప్పేటప్పుడు వారి మధ్యలో ఉన్నారంటే యేసు ప్రభు ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే కర్త అంటే క్రియ చేయవాడు, రాజు అంటే పరిపాలన చేసేవాడు. రాజు అనే మాటకి 3 అర్థాలు ఉన్నాయి పిల్లరా. రాజు అనే మాటకి పరిపాలించేవాడు. రాజు ప్రజలను పరిపాలించేవాడు, ప్రజలను పోషించేవాడు.
పరిపాలించేవాడు, పోషించేవాడు, రక్షించేవాడు. పరిపాలించడం అంటే నడిపించడం, పరిపాలన నడిపిస్తున్నాడు. తర్వాత ప్రజలకు పోషణ, తర్వాత రక్షణ, నడిపింపు. ప్రజలను పరిపాలించేవాడు, ప్రజలను పోషించేవాడు, ప్రజలను శత్రువుల చేతి నుంచి రక్షించేవాడు. అంటే అవసరమైతే ఆ ప్రజలను రక్షించడం కొరకు తన ప్రాణాలు కూడా పోగొట్టుకోవచ్చు. ఈయన సమాధానకర్తకు అధిపతి. ఎవరు ఈయన అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన ప్రవచనం అది. ఇప్పుడు నేను మీకు వాక్యంలోకి వెళ్తున్నాను. యేసుక్రీస్తుని గురించిన పరిచయము, ప్రవచనము ముందుగానే మనకి ఇంకో విషయం చూస్తున్నాం. అదేంటి అనంటే చూడండి, యెషయా గ్రంథంలో ప్రవచనం మాత్రమే ఉంది. ఈ ప్రవచనానికి ముందు కూడా యేసు ప్రభు ఉన్నాడు. అంటే శరీరధారిగా లేడు, కానీ ఆయన ప్రవచనానికి ముందే ఉన్నాడు. అంటే యెషయా గ్రంథంలో ప్రవచించబడ్డ ప్రవచనానికి ముందే యేసు ప్రభు ఉన్నాడు. ఓకేనా? యేసు ప్రభు తాను స్వయంగా చెప్పిన మాట ఏంటంటే, యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనంలో యేసు ప్రభు తానే స్వయంగా చెప్పిన మాట ఏంటంటే, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అంటాడు. అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానంటాడు. అది వాళ్ళకి అర్థం కాలే. అది ఆ రోజు వాళ్ళకి అర్థం కాలేదు. ఈరోజు యేసుపాదం చెప్పేది వినేవాళ్ళకు కూడా అర్థం కాకపోవచ్చు. ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కానీ యేసు ప్రభు చెప్పింది వాస్తవం. ఏంటి ఆ వాస్తవం అంటే, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానన్నాడు. అరే నువ్వు తిప్పి కొడితే 50 సంవత్సరాలు కూడా లేవు కదా. మీరు దయచేసి తీసి చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనం మీరు చదవండి. అక్కడ యేసు ప్రభు స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, నేను అబ్రహాం పుట్టక ముందే ఉన్నానన్నాడు. అక్కడ వాళ్ళకి అర్థం కాలే. అరే నీకు తిప్పి కొడితే 50 సంవత్సరాలు కూడా లేవు, నువ్వెట్లున్నావని. కానీ ఒకసారి మీకు వాక్యం చూపిస్తాను. ఆ యొక్క ఆదికాండము 15వ అధ్యాయంలో, జెనసిస్ 15th చాప్టర్లో 1-2 వచనం మనం చూస్తే, అబ్రహామునకు వాక్యము ప్రత్యక్షమై, వాక్కు కాదు, వాక్యము ప్రత్యక్షమై. చూడండి ఒకసారి మీకు చెప్తాను. ఆదికాండము 15వ అధ్యాయం, ఆదికాండము 15వ అధ్యాయంలో మనం స్పష్టంగా చూస్తున్నాం. అబ్రాహామునకు వాక్యము ప్రత్యక్షమై స్పష్టంగా మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ మనం చూస్తే అబ్రహాంతో ఏమని మాట్లాడుతున్నాం చూడండి. ఒక్క పేజ్ తిప్పుతాం. ఇక్కడ మనం చూసినట్టయితే ఆదికాండం 15వ అధ్యాయం నేను చదువుతాను. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము, యెహోవా వాక్కు కాదు, శబ్దం కాదు, యెహోవా వాక్యం అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుమని చెప్పాను. అందుకు అబ్రాము, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానం లేని వాడిని పోతున్నానని దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తి కర్తయ్యగును కదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడని చెప్పగా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడని చెప్పాను. ఎవరు మాట్లాడారు ఈ మాట? యెహోవా వాక్యము. 4వ వచనంలో యెహోవా వాక్యం అని ఉంది, 1వ వచనం కూడా యెహోవా వాక్యం అని ఉంది. ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం అంటే, అగైన్ యూ గో బ్యాక్ టు జాన్ 1st చాప్టర్ verses 1. ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఓకేనా? 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అంటే, ఏ వాక్యం శరీరధారి అయిందంటే, ఈ యొక్క అబ్రహాములకు ప్రత్యక్షమైనటువంటి ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనంలో 4వ వచనంలో వాక్యము యెహోవా వాక్యము కదా. దేవుని యొక్క వాక్యము అబ్రాహామునకు ప్రత్యక్షమై స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆ వాక్యమే మాట్లాడుతుంది. ఆ వాక్యమే శరీరాన్ని ధరించుకుంది కాబట్టి ఆ శరీరానికి ఒక పేరు పెట్టాలి కనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టారు కదా. ఇక్కడ మనం చూసినట్టయితే అబ్రహాము పుట్టక మునిపే అంటే యెషయా గ్రంథంలో ప్రవచనాలు
సమాధానకర్తగా అధిపతి అని చెప్పి వ్రాయబడక మునుపే యేసు ప్రభు ఉన్నాడు. మొదటిది. రెండోది, అబ్రహాము పుట్టక మునిపే యేసు ప్రభు ఉన్నాడు. అబ్రహాము పుట్టక మునిపే యేసు ప్రభు ఉన్నాడు. అవునా? మీకు అర్థమవుతుంది కదా? ప్రవచనాలకు ముందే యేసు ప్రభు ఉన్నాడు. అబ్రహాం పుట్టక మునిపే యేసు ప్రభు ఉన్నాడు. అవునా? అబ్రహాం పుట్టక ముందు కూడా యేసు ప్రభు ఉన్నాడు. ఆ తర్వాత ఇంకా వెనక్కి వెళ్తే అబ్రహాం కంటే ముందు కూడా ఆది అందు దేవుడు ఉన్నాడు కదా. ఆది అందు దేవుడు. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనంలో నోవహు దేవుని దృష్టి అందు కృప పొందాను అంటే కృప అనే మాట ఉంది. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుగా మన మధ్య నివసించను. అంటే ప్రవచనాలకి ముందు యేసుప్రభు ఉన్నాడు. అబ్రహాం పుట్టక మునుపు యేసుప్రభు ఉన్నాడు. నోవహు కాలంలో కృపగా ఉన్నాడు. అబ్రహాం కాలంలో వాక్యంగా ఉన్నాడు. మన కాలంలో శరీరధారిగా ఉన్నాడు. శరీరధారి అయిన యేసు, ప్రవచనాలు చెప్పబడిన యేసు, వాక్యమైన యేసు, కృప అయినటువంటి యేసు. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం. ఇంకా మనం చూస్తే మనందరూ కూడా బాగా తెలిసి ఏంటంటే జెనసిస్ 1st చాప్టర్ వర్సెస్ 26 and 27 కదా. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేద్దామంటే మనము అనే మాటలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటే మనందరికీ కూడా తెలిసిన వాక్యం అది. ఇప్పుడు నేను మీకు చెప్తున్న మాట ఏంటంటే ఆది యందు దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు. అయితే అక్కడ శరీరధారిగా లేడు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అక్కడ శరీరధారి కాదు ఆయన శరీరధారి కాదు. కానీ వాక్యంగా ఉన్నాడు, కృపగా ఉన్నాడు. అంటే ప్రీ ఇన్కార్నేషన్ యేసుక్రీస్తు అవతరణ శరీరధారి కాకముందు, శరీరధారిగా నరావతారిగా రాకముందు ఆయన స్థానం ఏంటి అంటే అది మెల్కీసెదెకు కాలంలో కూడా మనం చూస్తున్నామంటే ఆయన షాలేము రాజు అని చెప్పి హెబ్రీ పత్రికలో మనం చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే అబ్రహామును ఎదుర్కొన్నటువంటి ఆ యొక్క షాలేం రాజు గురించి హెబ్రీ పత్రిక రాయబడిందంటే అతడు మొదట నీతికి రాజు, ఆ తర్వాత ఆయన సమాధానానికి రాజు. మెల్కీసెదెకు వంశావళి లేని వాళ్ళలోంచి వచ్చాడు. ఈయన దేవుని కుమారునికి సాదృశ్యంగా ఉన్నాడని చెప్పి హెబ్రీ 7:3 వచనం రాయబడ్డది. ఆయన నీతికి రాజు, ఆయన సమాధానానికి రాజు. అంటే సమాధానకర్త ఆయనే, నీతిగల రాజు కూడా ఆయన. హీఈస్ ద ప్రిన్స్ ఆఫ్ రైచియస్నెస్, ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. ఈరోజు దేవుడు నీకు నాకు చెప్పేటువంటి వాక్యంలో స్పష్టంగా చెప్తుంటే నీతి ఎక్కడ ఉంటుందో సమాధానం తప్పకుండా అక్కడ ఉంటుంది. ప్రభుత్వం చేయడం గొప్ప సంగతి కాదు. ప్రభుత్వంలో నీతి లోపించిన, సమాధానం లోపించిన ఆ రాజ్యము కుప్ప కూలిపోద్ది అంతే. హూ ఎవర్ దే మే బీ, అది నువ్వు కావచ్చు, నేను కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఈరోజు దేవుడు నీతో నాతో చెప్తున్న మాట ఇదే. సో ఆది కాండంలో శరీరధారి కాక మునుపు యేసు ప్రభు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో ఉన్నాడు. నోవహు కాలంలో కృపగా ఉన్నాడు. అబ్రాహాం కాలంలో వాక్యంగా ఉన్నాడు. యెషయా కాలంలో ప్రవచనాలుగా ఉన్నాడు. ప్రవచనాల్లో యేసు ప్రభు ఉన్నాడు. సువార్తలకు వచ్చేవరకు ఏమైందంటే ఆయన శరీరధారిగా మన మధ్య నివసించాడు. ఇప్పుడు నేను మీకు చెప్పే మాట ఏంటంటే సమాధానకర్తయగు అధిపతి అయిన యేసయ్య అంటే ఈ శరీరధారి అయినటువంటి యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నావా? ప్రవచనాల్లో ఉన్నటువంటి యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నావా? వాక్యమై ఉన్న యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నావా? కృపగా ఉన్న యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నావా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో ఒకడైనటువంటి యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నావా? శరీరధారి కాక మునుపే యేసు ప్రభు ఉన్నాడని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాకపోతే ఆయనకు యేసు అనే పేరు ఎప్పుడు పెట్టంటే ఆ యొక్క మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చెప్తున్నాడు. ఓకేనా? ఆ శరీరధారికి యేసు అనే పేరు పెట్టారు. ఇప్పుడు నేను మీకు కరెక్ట్గా వాక్యంలోకి వచ్చేస్తాను. ఇక్కడ ఏం చెప్తానంటే యేసుక్రీస్తు
సమాధానకర్తయగు అధిపతి కదా. ఎవరెవరికి సమాధానం అనంటే మనం రోమపత్రిక 5వ అధ్యాయము 10-11 వచనంలో మనం చూస్తే యేసుక్రీస్తు ద్వారానే మనము దేవునితో సమాధాన స్థితిని పొందితిమి. యేసుక్రీస్తు ద్వారా రోమపత్రిక 5వ అధ్యాయము 10-11 వచనాల్లో మనం ఇప్పుడు ఏదైతే సమాధానం కలిగి ఉన్నామో యేసుక్రీస్తు ద్వారా తండ్రితో అంటే దేవునికి మానవునికి సమాధానం, నాకు సమాధానం వచ్చింది, నాకు నా తోటి వారికి సమాధానం వచ్చింది. మానవునికి సమాధానం యేసుక్రీస్తే, దేవునికి మానవునికి సమాధానకర్త యేసు ప్రభువే. అందుకనే సమాధానకర్తకు అధిపతి అంటే రూలర్, పరిపాలించేవాడు. సమాధానకర్తకు కర్త అంటే క్రియ చేయవాడు కదా. రాజు అంటే పరిపాలించేవాడు, అధిపతి అంటే బాధ్యత వహించేవాడు, ఆఫీసర్ బాధ్యత వహించేవాడు ఆయనే, పరిపాలించేవాడు ఆయనే, క్రియ చేయవాడు కూడా ఆయనే. అయితే ఈరోజు మనం స్పష్టంగా చూస్తున్నాం ఈ సమాధానం ఎవరికంటే ఆదాము యొక్క అవిధేయత ద్వారా మనము సమాధాన స్థితిని పోగొట్టుకున్నాం. యేసుక్రీస్తు ద్వారా మళ్ళీ మనము తండ్రితో సమాధాన స్థితిని పొందుకున్నాం. అందుకే ఈయన నీతికి రాజు, ఈయన సమాధానపు రాజు అని చెప్పి ఆయన దేవుని కుమారునికి సాదృశ్యంగా ఉన్న మెల్కీసెదెకుని గురించి వ్రాయబడ్డదని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారి మనం చూసినట్టయితే దావీదుని బట్టి శరీరరీతిగా రాజుగా ఉన్నాడు, మెల్కీసెదెకుని బట్టి వంశావళి లేకపోయినా ఆయన రాజుగా ఉన్నాడు. యేసు ప్రభు వంశావళి లేకపోయినా రాజే, వంశావళిని బట్టి చూస్తే దావీదుని బట్టి చూసినా ఆయన రాజే. అందుకే యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? ఆయన పుట్టడమే రాజుగా పుట్టాడు, ఆయన పెరగడం రాజుగానే పెరిగాడు, ఆయన చనిపోవడం కూడా రాజుగానే చనిపోయాడు. ఈయనను రాజుగా ఎవరు కూడా చేయాలని చూసినా కానీ ఆయన వాళ్ళకి చిక్కలేదు. ఈరోజు దేవుడు మనకు చెప్తున్న మాట ఇదే. ఒకసారి మనం చూస్తే ఆయన సమాధానపు రాజు కదా. ఈ సమాధానపు రాజుకి ఎక్కడ నువ్వు నివాసం తయారు చేస్తా అనుకుంటున్నావు? వేర్ యూ విల్ గివ్ ఏ స్పేస్ టు ద ప్రిన్స్ ఆఫ్ పీస్? హౌ కెన్ యూ క్రియేట్ ఏ ప్లేస్ ఫర్ ప్రిన్స్ ఆఫ్ పీస్? అసలు సమాధానకర్త అధిపతికి నువ్వు సెలవిచ్చి నివాసం ఇచ్చేంత స్థితి ఉందా? అసలు ఆయన ఏ స్థలంలో బ్రతికాడు? ఏ స్థలంలో ఉన్నాడు అసలు ఆయన? వాట్ ఈస్ హిస్ పొజిషన్? వాట్ వాజ్ హిస్ పొజిషన్? వాట్ ఈజ్ హిస్ పొజిషన్? వాట్ హిస్ పొజిషన్ విల్ బీ? ఒకసారి మనం చూస్తే ఆయన ఇక్కడ మీకు 7 పాయింట్లు చెప్పేసి ముగిస్తాను. ఆయన మొదట ఏం చెప్తాడంటే, ఆయన తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనంలో సమీపింపరాని తేజస్సులో, అక్కడ మీరు స్పష్టంగా చూస్తే, దయచేసి ఈ పాయింట్స్ అన్ని రాసుకోండి, తర్వాత మీరు ప్రసంగానికి సిద్ధపడండి. అక్కడ స్పష్టంగా చెప్తాను, నేను మీ కొరకు చదువుతాను. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 16వ వచనంలో స్పష్టంగా ఉంటుంది. చూడండి ఒకసారి. సమీపింపరాని తేజస్సులో చూడండి, ఆయనే వసించువాడు. చూడండి, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఏ నరుడును ఆయన చూడలేదు, ఎవడునూ చూడలేడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావంను కలిగి ఉండును గాక, ఆమెన్. అక్కడ మనం చూస్తే వేర్ ఈజ్ ఆయన ఎక్కడున్నాడంటే సమీపింపరాని తేజస్సులో. ఒక్క సూర్యుని మనం చూడలేకపోతున్నాం కదా, కోట్ల సూర్యుల యొక్క కాంతి ఎంత ఉంటుందో మీరు ఆలోచన చేయండి. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించువాడు, అమరత్వం గలవాడు. వసించుట అంటే నివసించుట అని అర్థం, అవునా? ఎక్కడ ఉంటాడు ఈ సమాధానపు రాజు అంటే ఆ సమీపింపరాని తేజస్సులో ఉండేటువంటి రాజు, నీతికి రాజు,
ఈయన ఎక్కడ ఉన్నాడంటే ఆయన ఎక్కడుంటే అక్కడ సమీపింపరాని తేజస్సు ఉంటుందని చెప్తున్నాను. ఆ సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించేటువంటి అమరత్వం గలవాడని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. ఇది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ మనం చూసినట్టయితే అసలు ఇంత అమరత్వం గలవాడు, ఇంత సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి వాడు, అంత ఉన్నటువంటి వ్యక్తి, అంత ఉన్నటువంటి మహాదేవుడు ఎక్కడ నివసిస్తాడు అని చెప్తాను. ఆయన నివాసం యాక్చువల్గా నివాసము సమీపింపరాని తేజస్సులో ఆయన వసించువాడు. ఒకటి, అంత వసించేటువంటి సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి వసించేవాడు ఎక్కడ ఉన్నాడయ్యా అంటే యెషయా గ్రంథం నెంబర్ 2 పాయింట్ నెంబర్ 2 రాసుకోండి. యెషయా గ్రంథము 57 అధ్యాయము 17 వచనంలో ఏం రాయబడంటే, మహాగణుడను మహోన్నతులను పరిశుద్ధులను నిత్య నివాసిని అయినను, అక్కడ చూడండి యెషయా గ్రంథము ఒకసారి మీరు తీయండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 17 వచనం నేను చదువుతాను చూడండి. అక్కడ మనం చూస్తే ఎంత చక్కగా ఉంటుందంటే చూడండి. యెషయా గ్రంథము 57:15 మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయినవాడు ఈలాగు సెలవిచ్చున్నాడు. ఆయన నిత్య నివాసి. నువ్వు ఆయనకి స్పేస్ కొంచెం కలిగిస్తే కాదు, అది ఆ కొంచెంలో ఆయన పట్టవచ్చు పట్టకపోవచ్చు. ఇట్స్ నాట్ ఏ బయలాజికల్ ఆర్ ఫిజికల్ విజిబుల్ ప్లేస్ గురించి మాట్లాడతాడు ఆయన. అక్కడ మీరు చూస్తే మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన వాడు ఈలాగు సెలవిచ్చున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడిని. హై ఆల్టర్ అని ఉంటుంది కదా, హై హోలీ ప్లేస్ అని ఉంటుంది. అంటే మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన వాడు ఎక్కడ ఉంటాడంటే మహోన్నతమైన స్థలములలో. అందుకే చెప్తానంటే ఆ యొక్క లూకాసు వార్త, ఈరోజు మనం చదివిన సువార్త పాఠంలో ఆ 2:14 అంటే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. సర్వోన్నతమైన స్థలం ఇక్కడ స్పష్టం అంటే నేను మహోన్నతమైన స్థలంలోను కదా, మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడును. దిస్ ఈజ్ మై పొజిషన్. సమీపింపరాని తేజస్సులో నివసించేవాడు, వసించేవాడు కదా, మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడు. దిస్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ ప్రిన్స్ ఆఫ్ పీస్. సమాధానకర్త యగు అధిపతి ఎక్కడ ఉన్నాడు అంటే సమీపింపరాని తేజస్సులో. ఏ నరుడు కూడా చూడలేడు, ఏ నరుడు కూడా సమీపింపలేడు. అక్కడ ఉన్నాడు ఆయన. ఆ మహాగణుడు, ఆ మహోన్నతుడైనటువంటి ఆ నిత్య నివాసి అయినటువంటి ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఆ యొక్క 15వ వచనం చూడండి. అయినను నెంబర్ 1 విలయంగా వారి ప్రాణమును ఉజ్జీంపచేటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీంపచేటకును. చూడండి అక్కడ వినయం గల వారి యొద్దను, నెంబర్ 1 దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఇట్ ఈస్ కంటిన్యూస్ ప్రాసెస్. నివసించదను అనలే, నివసించుచున్నాను. ఇది జరుగుతున్న పని. ఎక్కడ అంటే వినయం గల వారి యొద్ద, దీన మనసు గల వారి యొద్ద నేను నివసిస్తున్నాను. దీన మనసు గలవారు, అవునా, దీన మనసులో నివాసం. ఇప్పుడు మీకు కొంచెం అర్థమైందా? సమాధానకర్త అధిపతి ఎక్కడ నివాసం ఉంటాడు అని అంటే హేరోదు ప్యాలెస్లో కాదు, పశువుల పాకలో కాదు, పండుకోబెడితే ఇంత స్థలం ఇచ్చేది కాదు. వేర్ హీ విల్ బీ. ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉంటాడు అంటే, ఎక్కడ ఉన్నాడు అంటే మీకు ఇందాక చెప్పాను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడ ఉంటా అంటున్నాడంటే వినయం గల వారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను, జీవిస్తున్నాను. అది అంటే ఆయనకి ఎక్కడ స్థలం ఉంది, నివాసం ఎక్కడంటే ప్రిన్స్ ఆఫ్ పీస్కి వేర్ యూ విల్ గివ్ ద ప్లేస్
ఎక్కడ స్థలం ఇస్తామంటే దీన మనసులో స్థలం ఇవ్వాలి. అందుకే యెషయా గ్రంథం 66:2 చెప్తాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణకుచుండో వాని దృష్టిస్తాను. యెషయా 66:2. ఇక్కడేమన్నాడు యెషయా 57:15లో అక్కడ స్పష్టంగా చెప్తాడంటే నేను వినయం గల వారి యొద్ద ఉంటాను. వేర్ దెర్ ఇస్ ఒబీడియన్స్ దెర్ ఇస్ బ్లెస్సింగ్స్, వేర్ దెర్ ఇస్ డిసొబీడియన్స్ దెర్ ఇస్ కర్స్. బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే వినయము దీన మనసు ఉంటుందో అక్కడ దీవెనలు ఉంటాయి. ఎక్కడైతే డిసొబీడియన్స్ ఉంటుందో లోబడని పిల్లలకు శ్రమ. యెషయా గ్రంథం 30:1 లోబడని పిల్లలకు శ్రమ. అదే యెషయా గ్రంథం 17:21 చెప్తాడు, దుష్టులకు నెమ్మది ఉండదని చెప్పి నా ప్రభు సెలవిస్తున్నాడని చెప్పి. ఈరోజు నీ కుటుంబంలో కానీ నీ జీవితంలో కానీ నీ సంఘంలో కానీ సమాధానం ఉండాలి అని అంటే, నెమ్మది ఉండాలంటే దీన మనసు కలిగి ఉండాలి. మత్తయి సువార్త 11:28 చెప్తాంటే, నేను సాత్వికులను దీన మనసు గలవాడును ప్రయాసపడే భారం మోసుకొంచున్న సమస్య చెప్తూ, నేను సాత్వికుడను దీన మనసు గలవాడును అంటే అర్థమైంది. ఎక్కడ యేసు ప్రభు జీవిస్తుంటే ఎక్కడైతే దీన మనసు ఉంటుందో అదే ఆయనకు నివాసం. మనం స్పష్టంగా చెప్తాం కదా, ఫైండింగ్ ఎ స్పేస్ ఫర్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. వేర్ యు ఆర్ ఫైండింగ్ ద ప్లేస్ వేర్ దెర్ ఇస్ ఒబీడియన్స్, వేర్ దెర్ ఇస్ ఎ కైండ్ హార్ట్, దయగల హృదయం ఎక్కడ ఉందో అక్కడే అది నివాసం అంటే. సో ఇక్కడ ప్రార్థనకు వచ్చిన మనందరిలో ఎవరైతే దీన మనసు కలిగి క్రిస్టమస్ పండుగ చేసుకుంటారో వారితో యేసయ్య నివసిస్తాడు. చూడండి, వినయం గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్ద నేను నివాసం చేస్తున్నాను. ఇది 2వ పాయింట్. 3వ పాయింట్ ఏంటంటే యోహాను సువార్త 1:14 మనందరికీ తెలుసు. ఆ వాక్యము శరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. ఎక్కడున్నాడు ఇప్పుడు యేసు ప్రభు? వేర్ ఈస్ హిస్ ప్లేస్, వేర్ ఈస్ ద స్పేస్? మన మధ్యలో ఆయన నివాసము చేసెను, మన మధ్య నివసించను. ఎక్కడ నివసిస్తాడు అనంటే మన మధ్యలోనే నివసిస్తాడు. ఎట్లా నివసించంటే శరీరధారిగా జీవించాడు. యాక్చువల్గా ఆయన ఎవరంటే ఆయన వాక్యమైన దేవుడు. అవునా? వాక్యమైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, సమీపింపరాని తేజస్సులో నివసించేవాడు. ఇప్పుడు వినయం గల వారి యొద్ద దీన మనసు గల నివసిస్తూ మన మధ్య నివసించను. మన మధ్య నివసించినటువంటి యేసు ప్రభుకి ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు జరిగిన విషయాలంటే నేను మీకు చెప్తాను. 3 విషయాలు చెప్తా, రాసుకోండి. యోహాను సువార్త 1:3 ఉన్నాయి. అక్కడ మొట్టమొదటి ఏం చెప్తా అంటే 5వ వచనం చూడండి, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండాను. చీకటి దాన్ని గ్రహింపకుండాను. నేను మీకు ఇంతకుముందు కూడా నేను నా యొక్క ప్రీవియస్ వీడియోలో చెప్పాను, చీకటి దాన్ని గ్రహించలేదు, వెలుగుని చీకటి గ్రహించలేదు. 2వది ఏంటంటే లోకము ఆయనను తెలుసుకోలేదు. 9వ వచనం మీరు చూడండి దయచేసి. 1వ అధ్యాయము 9 ఆయన 10వ వచనం చూడండి దయచేసి. ఆయన లోకంలో ఉండెను, లోకము ఆయన మూలంగా కలిగెను, లోకము ఆయనను తెలుసుకొనలేదు, చీకటి గ్రహించలేదు. లోకంలో ఉన్న యేసు ప్రభుని లోకం తెలుసుకోలేదు. 11వ వచనం మనం చూస్తే ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చాను, సొంత వారి వద్దకు వచ్చాను, తన స్వకీయులు ఆయన్ని అంగీకరించలేదు. ఆయన వచ్చాడు కానీ వారు అంగీకరించలేదు, స్థలం ఇవ్వలేదు. దే హ్యావ్ నాట్ గివెన్ ద స్పేస్ టు ద ప్రిన్స్ ఆఫ్ పీస్. స్వకీయులే, సొంత వాళ్ళే, కానీ యేసు ప్రభుని అంగీకరించలేదు. అంటే వారి హృదయాల్లో వారికి చోటు యేసయ్యకి ఇవ్వలేదు. తర్వాత 12వ వచనం చెప్తాంటే తను ఎందరు అంగీకరించరో
వారందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచి వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం ఇచ్చాడు. నువ్వు హృదయంలో స్పేస్ ఇస్తే ఆయన అధికారం ఇస్తాడు. ఈరోజు మూడో పాయింట్ అంటే ఆయన శరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. క్రిస్మస్ సందేశం ఏంటంటే వెలుగు, దానికి ముందు జీవము 1, వెలుగు 2, 3 కృప, 4 సత్యము, 5 సంపూర్ణత. వెలుగు, జీవము, వెలుగు, కృప, సత్య, సంపూర్ణత అనేది క్రిస్మస్ ప్రసంగం. ఆయన మన మధ్య నివసించను. మూడో పాయింట్ మనం చూసినట్టయితే యేసుక్రీస్తు వాక్యమైన శరధారి మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మ దేవుడిగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడిగా ఉన్నాడంటే అర్థం ఏంటంటే యోహాను సువార్త 14:17 మనం చూసినట్టయితే యోహాను 14:17 మనం చూస్తే మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీలో నివసించును, మీతో ఉండును. ఒకసారి మీరు యోహాను సువార్త 14:17 చూద్దాం. నేను చదువుతాను, చూడండి. 16 మనం చూస్తే నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉంటకు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఆయన మీతో కూడా నివసించును. ఆయన నివసించాలంటే ఒక స్పేస్ కావాలి. అక్కడ ఎక్కడ స్పేస్ ఉందంటే మీతో నివసిస్తాడు, దెర్ ఈజ్ ఎ స్పేస్. మీలో నివసిస్తాడు, మీలో స్పేస్ ఉంటే మీలో నివసిస్తాడు. నీతో ఉండాలంటే ఒక స్పేస్ కావాలి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉన్నాడంటే, ఎక్కడ నివసిస్తాడంటే ఆయన మీతో ఉంటాడు, మీలో నివసిస్తాడు. ఓకే కదా? ఇది మూడో పాయింట్. నాలుగో పాయింట్ మనం చూసినట్టయితే మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించాలని మీరు ఎరగరా అని 1 Corinthians 3:16 3:16 చెప్తాడు. ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడని చెప్తున్నాడు కదా. మీరు దేవుని ఆలయం, యూ ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ ఎక్కడ నివసిస్తాడంటే మీలో నివసిస్తున్నాడు. ఇది నెంబర్ 4th పాయింట్ కదా. యేసయ్య ఎక్కడ నివసిస్తాడంటే నువ్వు దేవుని ఆలయం అయితే దేవుని ఆలయంలో దేవుని ఆత్మ నివసిస్తున్నాడు. దేవుని ఆలయంలో ఎన్ని స్థలాలు ఉన్నాయి తెలుసా? పరిశుద్ధ స్థలం ఉంది, అతి పరిశుద్ధ స్థలం ఉంది, ఆలయం ఉంది, గర్భాలయం ఉంది. అవునా? పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం మీకు తెలుసు కదా. ఆయన ఎక్కడ నివసిస్తున్నాడంటే మీరు దేవుని ఆలయం అయితే, నువ్వే దేవుని ఆలయం అయితే, నేను దేవుని ఆలయం అయితే నీలో నివసిస్తున్నాడు. ఎక్కడ ఆయన నివసిస్తున్నాడో అక్కడే క్రిస్మస్ పండుగ జరుగుతుంది. ఇప్పుడు నీలో క్రిస్మస్ పండుగ జరగాలి. నీలో యేసయ్యకి నివసించేంత స్థలాన్ని నువ్వు ఇవ్వాలి. దాని గురించి నేను మీకు చెప్తున్నా. అంటే నెంబర్ 1, 2, 3, 4th పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే నెంబర్ 5 మత్తయి సువార్త 18:19-20 మనం చూస్తే 2, 3 నా పేరట కూడినప్పుడు వారి మధ్యలో నేను నివాసం చేస్తాను. అదే మలాకి 3:16 చెప్తాడంటే యెహోవా యందు భయభక్తుల వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొంచుండగా ఆకాశం నుండి దేవుడు వారి మాటలు వింటున్నాడు. ఇక్కడ ఏం చెప్తాంటే మత్తయి సువార్త 18:20 2, 3 నా పేరట అనగా దేవుని పేరట. దేవుడు అంటే ఎవరు? గాడ్ ఈజ్ స్పిరిట్. ఆత్మ సంబంధమైనటువంటి బిడ్డల కలయిక. వారి మధ్యలో యేసు ప్రభు ఉన్నాడు, ఉంటాడు. ఎక్కడ నివసిస్తుంటే
యు గివ్ ఏ స్పేస్ టు ద ప్రిన్స్ ఆఫ్ పీస్ ఇన్ యువర్ మిడ్స్. మీ మధ్యలో ఒక ప్లేస్ కావాలి ఆయనకి. ఆయనకు ప్లేస్ కావాలంటే నువ్వు ఆత్మ సంబంధమై ఉండాలి. ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడుకునే వాళ్ళ మధ్యలోనే దేవుని ఆత్మ ఉంటుంది తప్ప దుష్టునికి నెమ్మది ఉండదని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సో ఫస్ట్ పాయింట్ అయిపోయింది, సెకండ్ పాయింట్ అయిపోయింది, థర్డ్ పాయింట్ అయిపోయింది, ఫోర్త్ పాయింట్ అయిపోయింది, ఫిఫ్త్ పాయింట్ కూడా అయిపోయింది. ఇక్కడ మనం చూస్తే సిక్స్త్ పాయింట్ వచ్చే వరకు యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు అంటే హృదయంలో ఉన్నాడు. ఎక్కడ హృదయంలో ఉన్నాడంటే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనంలో లవోదికీయ సంఘానికి రాస్తూ 19వ వచనంలో ఏమంటే ప్రకటన 3:19 అంటే తండ్రి తను ప్రేమించు వారిని గద్దించి శిక్షించును కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ఇదిగో నేను హృదయము అనే తలుపు దగ్గర కదా నేను తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరాన్ని విని తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను, నాతో కూడా అతడితో కూడా నేను కలిసి భోజనం చేస్తా అంటున్నాడు. ఎక్కడ నివసిస్తాడు అంటే ఆయన హృదయం అనేటువంటి తలుపు. ఇదిగో నేను తలుపు యొద్ద నిలబడి తట్టుచున్నాను. నేను తలుపు యొద్ద నిలబడి ఐఎమ్ నాకింగ్ ద డోర్. నేను తట్టుచున్నాను. నువ్వు ఆ స్వరాన్ని విని నువ్వు ఇష్టపడి తలుపు తెరిస్తే ఆయన లోపలికి వస్తాడు. నువ్వు ఇష్టపడకుండా తలుపు తెరవకుండా ఉంటే ఆయన లోపలికి వచ్చేవాడు కాదు. కాబట్టి ఆ స్వరాన్ని వినాలి అంటే ఈరోజు నువ్వు క్రిస్మస్ పండుగలో దేవుని యొక్క కుమారుని స్వరాన్ని వినాలంటే ఆ యొక్క స్పేస్ని ఇవ్వాలి. అందుకే లూకా సువార్త 2వ అధ్యాయము 19వ వచనంలో మరియా ఆ సంగతులన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రం చేసుకుంది. మరియా అవన్నీ కూడా తలపోసుకొనుచు ఏం చేసింది? తన హృదయంలో భద్రం చేసుకుంది. మళ్ళీ మీకు ముగింపులో 7 పాయింట్ క్లోజ్ చేస్తాను. నెంబర్ 1 సమీపింపరాని తేజస్సు. నెంబర్ 2 నలిగిన విరిగిన హృదయం గలవారు. నెంబర్ 3 శరీరధారి. నెంబర్ 4 పరిశుద్ధాత్మ మీతో కూడా మీలో నివసిస్తాడు. నెంబర్ 5 2-3 నా పేటకు ఉన్నప్పుడు. నెంబర్ 6 హృదయంలో దేవుడు నివసిస్తాడు. నెంబర్ 7 మీరు దేవుని ఆలయమైనారండి కూడా. ఇక్కడ మనం చూస్తే ఈ 7 పాయింట్లు కూడా మీరు రాసుకోండి. తర్వాత ఒక మాట చెప్తానంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 6-8 వచనాలు మనం చూస్తే ఆయన విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. దేవునితో సమానుడిగా ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. కానీ ఆయన మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొని మన కోసము తనను తాను తగ్గించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తే మనుషుని పోలిక దాసుని స్వరూపము. మనుషుని పోలిక దాసుని స్వరూపము. ఆదికాండం 1:26-27 ఏముంది? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేయదామనంటే అది దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క పోలిక. ఇక్కడ చూస్తే మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. దాసుని స్వరూపాన్ని ధరించుకోవాలి అంటే మనం ఒక రూమ్లో డ్రెస్ ధరించుకుంటాం. డ్రెస్సింగ్ రూమ్ అని ఉంటుంది కదా. డ్రెస్సింగ్ రూమ్లో మనం ఏం చేస్తామంటే వస్త్రాలు ధరించుకుంటాం. వస్త్రం ధరించుకుంటే ఒక రూమ్ కావాలి కదా. శరీరాన్ని ధరించుకుంటే ఒక ఊంబ్ కావాలి, WOMB ROOM రూమ్ కావాలి, స్పేస్ కావాలి. ఇక్కడ ఏం జరిగిందంటే మరియా యొక్క గర్భము యేసయ్యకు నివాస స్థలము. అవునా? మరియా యొక్క గర్భములో యేసు ప్రభుకి ఒక స్పేస్ ఉంది. అవునా? మరియా గర్భంలో యేసయ్యకు ఒక స్పేస్ ఉంది, ప్రిన్స్ ఆఫ్ పీస్. సో మరియా ఏమైందంటే నేను ప్రభు దాసురాలని చెప్పి లూకా 1:30
8లో చెప్తుంది, 37 చెప్తున్నాడు. ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున జరుగును గాక అంటే దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కానేరదని చెప్పి చెప్తున్నాడు. అప్పుడు మరియా 38వ వచనంలో నేను ప్రభు దాసురాలను నీ మాట చొప్పున జరుగును గాక అని చెప్పి చెప్తాను. ప్రభువుకి ఆమె దాసురాలు అయితే ఆ దాసురాలి గర్భంలో ఏ రూపం ధరించుకుంటే దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు కదా. దాసుని స్వరూపం ఎట్లా వచ్చిందంటే దాసి గర్భం నుంచి వచ్చింది. జీతగాని కొడుకు జీతగాడవుతున్నాడు, పాలేరు కొడుకు పాలేరైతున్నాడు. ఇక్కడ మనం చూస్తే యేసయ్య దేవుడు సర్వోన్నతుడు సమీపింపనంత దేశంలో ఉంటే ఆయన ఎందుకు మరియ గర్భాన్ని ఏర్పరచుకున్నాడంటే ఆ గర్భంలోనే ఎందుకు స్థలం ఉంది, ఇంకెన్నో గర్భాలు ఉన్నాయి కదా, ఆ గర్భాల్లో స్థలం ఉంది కదా అని అంటే ఈ గర్భము దాసురాలి గర్భం, దాసురాలి గర్భం ఇది. నేను ప్రభువుకి దాసురాలను. ఇది మొదలుకొని అన్ని తరాల వారు మమ్మల్ని ధన్యురాలు అంటారు. అవునా, అన్ని తరాలకు నేను ధన్యురాలని, నా ప్రభువుకు మాత్రం నేను దాసురాల్ని. సమూయేలుతోటి ఏలి చెప్తాడు 3 సార్లు సమూయేలు సమూయేలు అని చెప్పి దేవుడు మాట్లాడుతుంటే ఏలి దాన్ని గ్రహించి చెప్తాడు, ఈసారి నేను ఎవరైనా పిలిస్తే చిత్తగించుము, నీ దాసుడు ఆలకించున్నాడు సెలవిమ్మని. ఆయన దాసుడు కాదు, బాలుడు. అప్పుడు సమూయేలు బాలుడు, కానీ ఏలి తనకు చెప్పిందంటే నాయన ఈ మాట ఎవరైనా పిలిస్తే ఇదిగో నీ దాసుడు ఆలకించున్నా అని చెప్పు. నువ్వు ఎప్పుడైతే దాసుడవైతావో దేవునికి నువ్వు ఒక స్పేస్ ఇచ్చిన వాడవైతావు. మరియా నేను ప్రభు దాసురాలని అని చెప్పింది కనుకనే ఆ గర్భంలోనే ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. మనం బట్టలు ఎట్లా ధరించుకున్నామో ఆయన శరీరాన్ని ఆ రూపాన్ని ధరించుకున్నాడు. యాక్చువల్ ఆయన ఆత్మ, ఆ ఆత్మస్వరూపైన దేవుడు శరీరాన్ని ధరించుకొని, అవునా, తన్ను తాను రిక్తునిగా చేసుకొని తనను తాను తగ్గించుకొని దీన మనసు గలవాడై మన మధ్య నివసించాడు. ఈరోజు దేవుడు నీకు నాకు చెప్తున్న మాట ఇదే. ఒకసారి మీరు దినవృత్తాంతములు 2వ గ్రంథము 6వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు మనం చూస్తే సొలొమోను చెప్తాడు, ఇంత పెద్ద మందిరం అనుకుంటున్నాం కానీ అసలు అంత పెద్ద దేవుడు మనుషుల మధ్యలో నివసించడానికి నేను కట్టేటువంటి ఈ మందిరం ఏ పాటిది. యెషయా గ్రంథం 66:1 కూడా చెప్తాడు కదా, అసలు మీరు కట్టే నివాసము ఏ పాటిది అంటాడు. కీర్తనలు 24వ కీర్తనలో అక్కడ ఎంత చక్కగా చెప్తాంటే, ఎవరు ఈ రాజు, గుమ్మంలారా మీ తలలు పైకెత్తుకోండి, మహిమగల రాజు ప్రవేశిస్తున్నట్టు. ఎవరి మహిమగల రాజు అంటే బలశౌర్యం గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా, గుమ్మంలారా మీ తలలు పైకెత్తుకోండి, మహిమగల రాజు ప్రవేశిస్తున్నాడు. ఈరోజు నువ్వు ప్రభువునకు ఒక స్పేస్ అంటూ ఇవ్వగలిగితే అది నీ హృదయమై ఉండాలి. వినయం గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్ద నేను నివసిస్తాను. దాసురాలి గర్భంలో నేను దాసుని స్వరూపాన్ని ధరించుకొని ఉద్భవిస్తాను, బయటకు వస్తాను. నేను సర్వలోకము కొరకు నా ప్రాణం పెడతాను. మార్కు సువార్త 10:45లో మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు కానీ పరిచర్య చేయటకును అనేకులకు విమోచన క్రయధనంగా తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఈరోజు గొర్రెలకు జీవం కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను లోకంలోకి వచ్చానని చెప్పి యోహాను 10:10లో చెప్తున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం కూడా ఏం చెప్తుంటే, నా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చానని చెప్తున్నాడు. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాడు. పాపులను రక్షించటకు యేసయ్య వచ్చాడు. ద ఫైనల్ రెఫరెన్స్ ఈజ్ 1 John 3 chapter verses 8. యోహాను సువార్త
కాదు, 1 యోహాను 3:8 అపవాది క్రియలను లయపరచుటకు దేవుడి కుమారుడు ప్రత్యక్షమైన. హెబ్రీ పత్రిక 2:10 చెప్తాడు, మరణ బంధకములు గలవారు, మరణ భయము చేత పీడించబడేవాడిని, వారితో కూడా ఆయన సమానస్తుడై ఉన్నాడు. మరణ భయం చేత పీడించబడేవాడిని, శోధింపబడుచున్న వారిని విడిపించడానికి ఆయన శరీరానిగా వచ్చాడు. ఈరోజు నిజమైన క్రిస్మస్ చేసుకోవాలంటే యు గివ్ ఏ స్పేస్ జస్ట్ లైక్ ద మదర్ మేరీ. తల్లి అయిన మరియా తన యొక్క గర్భంలో చోటిచ్చింది. నీవు నీ హృదయంలో చోటిస్తే సమాధాన రాజు నీకు తప్పకుండా సమాధానం కలుగజేస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ క్రిస్మస్ దినమున నీకు, నీ కుటుంబమునకు, నీ పిల్లలకు, నీ పరిచర్యకు, నీ సంఘానికి దయచేయునుగాక. దేవుడు మనందరినీ దీవించునుగాక. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడను మహోన్నతుడను పరిశుద్ధుడను నిత్య నివాసుని యేసయ్యానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. వినయం గల వారి వద్ద, దీన మనసు గల వారి వద్ద నివాసం చేస్తాను కనుక నాయన మా దీన మనసు నీకు నివాసమై ఉంటకు సహాయం చేయండి. మా దీన మనసులో మీరు నివసించండి. మేమిద్దరు ముగ్గురుగా కూడినప్పుడు మా మధ్యలో నివసిస్తాను కదా ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నువ్వు శరీరధారిగా మా మధ్యలో నివసించినందుకు నీ స్తోత్రములు. మేము దేవాలయం అయితే నువ్వు మా మధ్యలో నివసిస్తాను కనుక నీ స్తోత్రంలో. మేము మీ స్వరాన్ని విన్నట్టయితే, మేము మా హృదయమైన తలుపు తెరిస్తే మాతో కూడా కలిసి భోజనం చేస్తాను ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరియా ఈ అన్నీ కూడా తలపోసుకొని తన హృదయాన్ని ఎట్లయితే భద్రం చేసుకుందో, ఈ క్రిస్మస్ సందేశాలన్నీ కూడా మేము తలపోసుకొని భద్రపరుచుకునే కృపా భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు శక్తిగా నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ సర్వశక్తి గల త్రియేక దేవుని దీవెన ఇప్పుడు సదాకాలం మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించునుగాక. ప్రియ దేవుని బిడ్డారా, మరి మీరు గత సంవత్సరం 22లో ఉన్నటువంటి క్రిస్మస్ మెసేజ్ మీరు చూడండి. అదే కాకుండా 21లో 20లో కూడా క్రిస్మస్ మెసేజెస్ ఉన్నాయి. అవి మీరు మీ డైరీలో రాసుకోండి. ఒక మంచి పరిశుద్ధ ఆత్మతో నింపబడిన యథార్థమైనటువంటి కల్పన కథలు కాకుండా, ముసలమ్మ ముచ్చట్లు కాకుండా. ఎందుకంటే క్రిస్మస్ సందేశం అంటే మనకు కొంచెమే టైం ఉంటుంది. ఆ సమయంలో ఏదన్నా పిచ్చి మాటలుగా, పిచ్చి కథలుగా చెప్పేసి, ఏదో సందర్భాలు చెప్పేసి టైంపాస్ చేస్తే మళ్ళీ డిసెంబర్ 25 వరకు నీకు మళ్ళీ ఆ సమయం, విలువైన సమయం రాదు. సంవత్సరంలో ఒక్కసారే వస్తుంది. అనేకులు వాక్యం కొరకు వస్తారు. కాబట్టి ఎవరు కూడా కల్పన కథలు కానీ, ముసలమ్మ ముచ్చట్లు కానీ మీ ప్రసంగాల్లో వ్యర్థమైన వాటికి చోటు ఇవ్వద్దు. ప్రవ్వా, వ్యర్థమైన వాటిని ఉచ్చరించకుండా నా నోటికి చిక్కం పెట్టు తండ్రి అని ప్రార్థన చేద్దాం దైవ సేవకులం. నేను ఇది మిమ్మల్ని బ్రతిమలాడుకొని చెప్తున్నాను. ఎందుకంటే నా చిన్నతనం నుంచి కూడా క్రిస్మస్ పండుగలు అనగానే నాకు ఒక పెద్ద బాధ. యేసుని గురించి తక్కువ చెప్తారు, పొత్తిగుడ్డల గురించి ఎక్కువ చెప్తారు, యేసుని గురించి పక్కన పెట్టేస్తారు, బంగారం సాంబ్రాణి బోళం గురించి చెప్తారు, యేసుని గురించి పక్కన పెట్టేస్తారు, నక్షత్రం గురించి చెప్తారు. దయచేసి అవన్నీ మర్చిపోండి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే చెప్తాడో ఆ పవర్ఫుల్ మెసేజ్, పరిశుద్ధాత్మ శక్తితో కూడినటువంటి వాక్యమును సంఘానికి అందించండి. ఇంకొక విషయం చెప్తాను. దైవ సేవకులమైన మనం కావచ్చు, మన వాక్య సందేశాలు వినేటువంటి సంఘం కావచ్చు, సంఘానికి, సేవకులకు ఒకటే హెచ్చరిక ఏంటంటే, ఒక మనిషి బ్రతికితే 70 సంవత్సరాలు బ్రతుకుతాడేమో బైబిల్ ప్రకారంగా. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అయితేమో. అయినను వాటి వైభవం, ఆయాసమే, దుఃఖమే. ఎన్నో సంవత్సరాలు వాక్యము చిన్నపిల్లోడుగా వినకుండా వెళ్ళిపోయాం. ఎన్నో సంవత్సరాలు వాక్యము మారు మనసు లేకుండా అయిపోయింది.
మారు మనసు లేని క్రిస్మస్ పండగలు, మనుషులను సంతోషపెట్టేటువంటి క్రిస్మస్ పండగలు, మభ్యపెట్టే క్రిస్మస్ పండగలు. కానీ ఒక మాట చెప్తాను, ఒకవేళ ఇది నీ జీవితానికి చివరి క్రిస్మస్ పండగ అయితే, ఇట్స్ ఎ వార్నింగ్ ఫర్ యూ వెన్ యూ స్టాండ్ బిఫోర్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో నువ్వు మళ్ళీ క్రీస్తు న్యాయపీఠంతో మనం ప్రత్యక్షం కావాలి. అక్కడ క్రిస్మస్ పండుగలు ఉండవు. కాబట్టి సేవకుడా, ఇది నీకు చివరి క్రిస్మస్ అయితే వాట్ నెక్స్ట్? సహోదరుడా, సంగమా, ఇది నీ జీవితానికి చివరి క్రిస్మస్ అయితే నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించి. ఇదిగో ఇది మిక్కిలి అనుకూలమైన సమయము. నేడే రక్షణ దినం. ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం. దైవజలమైన మనందరము సిద్ధపడదాం. ప్రభు రాకడ కొరకు, రెండవ రాకడ కొరకు సంఘాన్ని సిద్ధపరుస్తాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. 9553831316 అనేటువంటి నెంబర్కి ఫోన్ చేయండి. మీకు ఎటువంటి ప్రార్థన అవసరతలు ఉన్నా ఐఎమ్ హియర్ ఫర్ యూ. నేను మీ కొరకు ఉన్నాను. తప్పకుండా ప్రార్థన చేస్తాను. మీకు బైబుల్ సంశయాలు ఏ ఉన్నా కానీ దేవుడు నాకు ఇచ్చిన కృప చొప్పున మీతో పంచుకుంటాను. నా కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మీ కొరకు నన్ను పరిశుద్ధాత్మతో నింపి సిద్ధపరచును గాక. మీ అందరికీ సంపూర్ణమైన క్రిస్మస్, సంతోషకరమైన క్రిస్మస్, దీవెనకరమైన క్రిస్మస్, మహిమకరమైన క్రిస్మస్ దేవుడు అనుగ్రహించును గాక. తిరిగి 31st మెసేజ్ నేను మీకు రెడీ చేస్తాను. అగైన్ జనవరి 1వ తారీఖు అర్ధరాత్రి వాచ్ నైట్ సర్వీస్ మెసేజ్ కూడా నేను మీకు త్వరలో పెడతాను. మీ ప్రార్థన మాత్రం నేను కోరుకుంటున్నాను. నా కొరకు తప్పకుండా ప్రార్థన చేయండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.